కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి చూస్తాం. ఏంటది కాన్సెప్ట్ వచ్చేసి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లోపల ఏం చేస్తామట అంటే మనకు బ్రేక్ అనేది చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై కానప్పుడు ఏం జరుగుతుంది, ఎల్స్ బ్లాక్ వస్తుంది. అలా కాకుండా నాకు నాకు అలా కాకుండా స్పెసిఫైడ్ ప్లేస్ లోపల బ్లాక్ అనేది చేయాలనుకున్నప్పుడు, అంటే టర్మినేట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ని ఏమని కాల్ చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కాల్ చేస్తాం. సో ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లోపల 3 టైప్స్గా ఉంటాయి. సో ఒకటి బ్రేక్ స్టేట్మెంట్ అని, ఒకటి కంటిన్యూస్ స్టేట్మెంట్ అని, ఒకటి పాస్ స్టేట్మెంట్ అని. ఇన్ని 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూస్ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ అంటే దేనికోసం, కంటిన్యూస్ స్టేట్మెంట్ దేనికోసం, పాస్ స్టేట్మెంట్ అనేది దేనికోసం చూద్దాం. సో మరి ఇక్కడ ఏంటి, దేనికోసం, టర్మినేషన్ చేయడం కోసం అని చెప్పుకున్నాం. బ్రేక్ అంటే దేనికోసం అన్నాం, టర్మినేషన్ చేయడం కోసం. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక కండిషన్ తీసుకున్నాం. సో ఇదంతా లూప్ లోపల యూజ్ చేశాను. సో ఒకటి ఫర్ లూప్ లోపల యూజ్ చేశాను, ఒకటి వైల్ లూప్ లోపల యూజ్ చేశాను. సో రెండింటిని ట్రై చేస్తాను. సో బ్రేక్ స్టేట్మెంట్ ద్వారా ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సంథింగ్ ఇలా తీసుకున్నాను. సో ఇది సపరేట్ ప్రోగ్రామ్, సెకండ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో ఇదంతా కామెంట్ పెడుతున్నాను, మల్టిపుల్ లైన్స్ కామెంట్ పెడుతున్నాను, గుడ్ బై మాత్రం కామెంట్ పెట్టట్లేదు. సో ఇది అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్ లోపల ఉంది కాబట్టి దానికి సంబంధం లేదు. సో ఈ కండిషన్ తోటి సంబంధం లేదు, అది కండిషన్ సాటిస్ఫై అయినా కాకపోయినా ఈ బ్లాక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫర్ లూప్ అని స్టార్ట్ చేస్తాను. ఫర్ అని ఇచ్చేసి లెటర్ అనేది ఇటరేటింగ్ వేరియబుల్ యొక్క అంటే ప్లేస్ లోపల ఉంది. ఏంటి లెటర్ అనేది ఏంటి, ఇటరేటింగ్ వేరియబుల్. తర్వాత ఇన్ అనేది ఆపరేటర్ కిందకి వస్తుంది. ఇన్ అనేది ఏంటి, మెంబర్షిప్ ఆపరేటర్ కిందకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ పైథాన్ అనేది సీక్వెన్స్ కిందకి వస్తుంది. దీని కిందకి వస్తుంది, సీక్వెన్స్ కిందకి వస్తుంది. సో మరి ఇది అప్ టు ఎక్కడ వరకు రిపీట్ అవుతుంది అన్న, అంటిల్ దీని లోపల లెటర్స్ ఎక్కడ వరకు ఉంటాయో అక్కడ వరకు రిపీట్ అవుతూ వస్తుంటాయి, అక్కడ వరకు రిపీట్ అవుతూ వస్తుంటుంది. సో ఇప్పుడు నాకేంటి, పి అనే లెటర్ అనే వేరియబుల్లోకి వస్తుంది, వై అనే లెటర్ అనే వేరియబుల్లోకి వస్తుంది, టిహెచ్ఓఎన్ అనేది లెటర్ దానిలోకి వస్తుంది. సో మరి ఇన్సైడ్ ద ఫర్ లూప్ లోపల ఒక కండిషన్ ఇస్తాం. సో ఆ కండిషన్ వచ్చేసి ఏంటి, ఇఫ్ లెటర్ అనే వేరియబుల్ లోపల డబుల్ ఈక్వల్స్ అంటే కంపారిజన్ ఆపరేటర్ కిందకి వస్తుంది. సో దానిలో వచ్చేసి హెచ్ అనే లెటర్ వచ్చినప్పుడు ఏం చేయాలట అనుకున్నాం, బ్రేక్ అనేది చేయాలనుకున్నాం. దీని లైన్ ఇండెక్స్ ప్రకారం ఏంటి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే బ్రేక్ అనేది జరగాలి. అంటే అది అప్పుడు ఎక్కడ వరకు, హెచ్ అనే లెటర్ వచ్చినప్పుడు బ్రేక్ కావాలి. మిగతా టైం లోపల ఈ బ్లాక్లోకి రాదు, అంటే ఈఫ్ కండిషన్ చెక్ చేయదు. ఓన్లీ అంటే ఇక్కడ నాకు ఏంటి, హెచ్ అనే లెటర్ వచ్చినప్పుడు మాత్రమే, అంటే ఎవ్రీ టైం చెక్ చేస్తుంది హెచ్ లెటర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ హెచ్ లెటర్ వచ్చినట్టయితే ఏం జరుగుతుంది, బ్రేక్ స్టేట్మెంట్ వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఇది అవుట్ ఆఫ్ ది ఇఫ్ లోపల, ఇది అవుట్ ఆఫ్ ది ఇఫ్ లోపల ఏముంది, ప్రింట్ కరెంట్ లెటర్ వచ్చేసి ఏంటి, లెటర్ వేరియబుల్ ఉంది. సో దీన్ని సేవ్ చేస్తాను. సో సేవ్, సో ఏదో ఒక ప్లేస్లో సేవ్ చేస్తాను. సో సేవ్ చేశాను. సో రన్ ఏ మాడ్యూల్ అని ఇస్తాను. ఏమని వచ్చింది, ద కరెంట్ లెటర్ ఇచ్చేసి పి అని వచ్చింది, ద కరెంట్ లెటర్ వై అని వచ్చింది, ద కరెంట్ లెటర్ టీ అని వచ్చింది. దెన్ అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్ లోపల మనకు ఇక్కడ చూపడుతుంది. సో ఇప్పుడు నాకేంటి, లెటర్ అనే వేరియబుల్లోకి అప్ టు ఎక్కడ వరకు వచ్చింది, టీ వరకు, టీ వరకు మాత్రమే వచ్చింది. ఎందుకోసం అంటే ఫస్ట్ పి అనే లెటర్ దీనిలోకి వచ్చింది, కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ సాటిస్ఫై అయితే టర్మినేట్ చేస్తుంది. లేకపోతే ఏం జరుగుతుంది, ద కరెంట్ లెటర్ అనే మెసేజ్ లోపల ఉన్న లెటర్ అనే వేరియబుల్ లోపల ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది. సో పి ప్రింట్ అయింది, తర్వాత నెక్స్ట్ వై ప్రింట్ అయింది, తర్వాత టీ ప్రింట్ అయింది.
ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ హెచ్ అనే లెటర్ దీనిలోకి వస్తుంది. సో లెటర్ అనే వేరియబుల్లోకి వస్తుంది. దీనిలో లెటర్ వేరియబుల్ లోపల హెచ్ అనే వేరియబుల్ ఇచ్చినట్టయితే ఏం చేయాలనుకున్నాం, బ్రేక్ స్టేట్మెంట్ అని ఇస్తాం. ఏం చేయాలనుకున్నాం, బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ అనగానే ఏం జరుగుతుంది, టర్మినేట్ అవుతుంది. సో దేనిలో ఇక్కడ ఏం రాస్తాను, అవుట్ ఆఫ్ ది అంటే ఇక్కడ వరకే టర్మినేట్ అయిపోతుంది. దాని తర్వాత స్టేట్మెంట్స్ చెక్ చేయదు అన్నట్టు. ఏది, ఈ ఫర్ లూప్ లోపల ఉన్న వాటిని, ఏది ఆ ఫర్ లూప్ లోపల ఉన్న వాటిని చెక్ చేయదు అన్నట్టు. ఓకే, నువ్వు అలా చెక్ చేయకుండా ఉండాలి అన్నప్పుడు ఇచ్చేదాన్ని, అంటే ఇక్కడ వరకే టర్మినేట్ చేయాలని అన్నప్పుడు ఇచ్చేదాన్ని ఏమని కాల్ చేస్తాం, బ్రేక్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ చెక్ చేస్తుందా ఈ ఫర్ లూప్ లోపల? లేదు, మళ్ళీ టీ వరకే ఉంది. ఓన్లీ టీ వరకే చెక్ చేస్తుంది, తర్వాత చెక్ చేయట్లేదు. సో అంటే మనకు ఇన్ కేస్ ఆఫ్ ఇది లేదు అనుకోండి. సో ఇది బ్రేక్ అనేది లేదు. కామెంట్ పెట్టాను. సో దీని లైన్ ఇండెంటేషన్ ఉండదు, ఎందుకంటే దీనిలో కంపల్సరీ ఏదో ఒక స్టేట్మెంట్ ఉండాలి కదా. సో అంటే ఈ కండిషన్ చెక్ చేస్తున్నామంటే, సో ఏం లేదు కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. సో నేను సంథింగ్ ఇక్కడ ప్రింట్ చేస్తాను అనుకోండి, ఇదే దాన్ని ప్రింట్ చేస్తాను అనుకోండి. సో మరి ప్రింటింగ్ అనేది ఎప్పుడు అవుతుంది, ఓన్లీ హెచ్ అనే లెటర్ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే మనకు ఇక్కడ ఏంటి కండిషన్ వచ్చేసి ఏంటి, హెచ్ అనే లెటర్ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ కావాలని. సో నాకు ఈ లైన్ ఇండెంటేషన్ దీనికి స్ట్రేట్గా ఇఫ్కి స్ట్రేట్గా పెట్టామనుకోండి, ఏంటి ఇఫ్కి స్ట్రేట్గా పెట్టామనుకోండి. సో ఇప్పుడు దీని ఇండెంటేషన్ ప్రకారం ఇక్కడ స్టార్ట్ కావాలి. మనం కాపీ పేస్ట్ చేసాం కాబట్టి డిఫరెన్స్ కనబడుతుంది ఇండెంటేషన్. సో యాక్చువల్గా ఇక్కడ స్టేట్మెంట్ ఉండాలి. సో దీనిలో రాసామనుకోండి, అంటే ఈ ఇఫ్ కండిషన్కి సంబంధించి లైన్ ఇండెంటేషన్. సో రన్ చేస్తాను, రన్ మోడల్ అని ఇస్తాను, హెచ్ అనే లెటర్ మాత్రమే వస్తుంది. సో లేదు నాకేంటి ఈ ఇండెంటేషన్ కొద్ది బ్యాక్ అని ఇచ్చేస్తే, సో ఇఫ్ కండిషన్ చెక్ చేయదు, దీనికి రాదు. అంటే ఈ ఇఫ్ కండిషన్తో దానికి సంబంధం లేదు, ఓన్లీ లూప్కి సంబంధం. సో రన్ ఏ మోడల్ అని ఇస్తాను. సో నేను దీనిలో వేరే స్టేట్మెంట్ రాస్తాను, ప్రింట్ అని ఇచ్చేసి హెచ్ లెటర్ అని రాస్తాను. చూడండి, సో పిటిహెచ్ హెచ్ అని వచ్చినప్పుడు మాత్రం ఏం జరిగింది, ఈ స్టేట్మెంట్ వచ్చింది. సో ఈ స్టేట్మెంట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, మళ్ళీ కంటిన్యూషన్గా దీని కింద ఏది ఉందో అది ప్రింట్ అవుతూనే ఉంది. అంటే హెచ్ అనే లెటర్ ప్రింట్ అయింది, తర్వాత ఓఎన్ అనేది కూడా ప్రింట్ అయింది. ఓకే, సో అలా ఇక్కడ నాకు ఏంటి బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇటరేషన్ని బ్రేక్ చేసేస్తుంది, ఆ ఇటరేషన్లోకి రానివ్వదు అది. సో నాకేంటి అక్కడ వరకే బ్రేక్ అయిపోతుంది. సో అలా మనకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఆ విధంగా బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో మరి ఈ బ్రేక్ స్టేట్మెంట్ని ఈ విధంగా వాడుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక సర్టన్ కండిషన్ వరకు బ్రేక్ అయిపోవాలి, లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి అన్నప్పుడు ఇచ్చే కాన్సెప్ట్ని ఏమని కాల్ చేస్తాం, బ్రేక్ అనే స్టేట్మెంట్ లోపల ఇస్తాం. ఏంటది, బ్రేక్ అనే స్టేట్మెంట్.